పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట శుభాలు. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘం ద్వారా మీ కుటుంబాలని ఆధ్యాత్మికంగా దీవించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దేవుడు అభివృద్ధి పరచాలని, మీరు దేవునితో అత్యధికమైన సమయాన్ని మీరు గడుపుతూ దేవుని కొరకు సాక్షులుగా మీరు నిలబడాలని ఒక దేవుని సేవకుడుగా ఇక్కడ దేవుని పని చేయడానికి నేను ఉన్నానండి. మిమ్మల్ని ఏదో పోగొట్టడానికి కాదు, మిమ్మల్ని ఏదో మోసం చేసి మాయ మాటలు చెప్పి మీ కష్టార్జితాన్ని ఏదో నా యొక్క జీవనోపాధి కోసము ఆ విధానంలో దేవుడు నన్ను నిలబెట్టలేదు. కానీ ఇది చాలా మరి బాధ్యతతో కూడిన పని. దేవుడు చెప్పాలి దీని స్తోత్ర. దేవుడు ఈ పని దేవుడు ఎలాంటి పని అంటే ఒక బాధ్యతతో కూడిన పని. పరలోకంలో దేవుడు ఈ పని అప్పగించాడు. ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, లేక కుటుంబానికి సంబంధించిన రిలేషన్, రక్త సంబంధికులు కాదు. ఒక కుటుంబం, చిన్నపాటి కుటుంబానికి చాలా బాధ్యత మనము ఎవరిస్తూ ఉంటాం. అటు తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ చాలా బాధ్యతతో ఆ కుటుంబంలో భర్త బాధ్యత లేకపోయినా, భార్య బాధ్యత లేకపోయినా ఆ కుటుంబం గృహంగా ఉండదు. బాధ్యత లేదండి, అంత కష్టం నా మీద పడింది అని ఇలా ఈ లోకంలో ఉన్న కుటుంబాలు, ప్రజలు మనం చూస్తుంటే, మనం విన్నప్పుడు మనకు తెలుసు. కానీ ఇది ఒక బాధ్యతతో కూడిన భారభరితమైన సంఘం. ఇది ఆ పరలోకముందున్న దేవుడు ప్రజాప్రతినిధులు కాదు, రాజకీయ నాయకులు కాదు ఈ పని అప్పచెప్పింది. అందుని బట్టి మీరు గమనించాలని మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్న దీనికి స్తోత్ర. హల్లెలూయా. మొట్టమొదటిగా సంఘం తలపైగా వినండి. నేను తీయమన్నప్పుడు తీయండి, బైబిల్ చూడమన్నప్పుడు చూడండి. ఇంకా బైబిల్ చూడకి మనం వెళ్ళాలి. నా వైపు మొట్టమొదటిగా సంఘం ఏంటిది చెప్పండి. ఇదేంటిది? సంఘం. ఇది ఈ చిన్నపాటి సంఘం అనమాట మనకిచ్చింది. కానీ దేవుడు ఏంటంటే సార్వత్రిక సంఘం అనమాట. సార్వత్రిక సంఘం ఇది సంఘం. దీని మీద మనం ఈరోజు మాట్లాడాలి. దీని మీద ఈరోజు మనం కాస్త పరిశోధించాలి. దీని మీద మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు దీని మీదనే మనం మాట్లాడాలి. దీని స్తోత్ర. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు సంఘము, సార్వత్రిక సంఘం, స్థానిక సంఘాలు ఉంటాయి అన్నమాట. సార్వత్రిక సంఘము అనేది యేసుక్రీస్తు వారు లేఖనాల్లో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సార్వత్రిక సంఘం. కానీ సార్వత్రిక సంఘం అనేది ఆయన స్థాపించింది. కానీ ఇలాంటి ఈ భూలోకంలో చాలా సంఘాలు, నాదొక సంఘము, ఇంకా ఎంతమంది ఉండరు కదా సంఘాలు, చర్చిలు, మందిరాలు. మీ ప్రాంతంలో మందిరం ఉందా? సంఘం ఉంది అని. ఆ ప్రాంతంలో ఎన్నెన్నో సంఘాలు. అంటే ఈ స్థానిక సంఘాలు. ఆ స్థానిక సంఘాల్లో కులానికి ఒక సంఘం, మాకు మా పల్లెకి ఒక సంఘం అండి. మా పల్లెలో ఒక సంఘం ఉంది, వాళ్ళ పల్లెలో ఒక సంఘం ఉంది. మా పల్లెలో వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడమో, ఇక్కడ వాళ్ళు అక్కడమో. మా పల్లెల్లో ఉండడం మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఆయన మా వాళ్ళు ఆయన అని ఇట్లా మన క్రైస్తవులకి తెలిసిన జ్ఞానం. దీని స్తోత్ర. ఈ సంఘము, స్థానిక సంఘము, ఈ స్థానిక సంఘం కానీ, సార్వత్రిక సంఘం కానీ మనము ఆలోచిస్తూ ఉంటే
ఒకటి, సంఘాన్ని పాడు చేసేది సార్వత్రిక సంఘాన్ని కానీ స్థానిక సంఘాన్ని కానీ పాడు చేసేది ఎవరు? పలకండి. సంఘాన్ని పాడు చేసేది ఎవరంటే సంఘాన్ని సాతాను పాడు చేస్తుంటాడు. సాతాను పాడు చేస్తుంటాడు సంఘాన్ని. ఆ సంఘంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని సంఘంలోకి వచ్చేవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపం చేస్తా, పాపంలో జీవిస్తా, భక్తి చేస్తా, శరీరం తీసుకుంటా, అదొక టైప్ ఆఫ్ లో సాతాండు సంఘంలోనే పాడు చేస్తా ఉంటాడు. అటు ఎవరినైనా సంఘాన్ని, అటు పాస్టర్ గారిని, పాస్టర్ గురించి ఎన్నో 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 టీవీలో చెప్తా ఉంటారు. పాస్టర్ గారి పలాని పాస్టర్ గారు ఆ చర్చిలో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఏదేదో చెప్తా ఉంటారు. అలాగా చర్చిలో ఉండే విశ్వాసులు ఇంకా ఇలా సంఘాన్ని పాడు చేసేది ఎవరంటే సాతాను. రెండోది ఎవరంటే సంఘాన్ని పాడు శరీరం. మనం కూడా సంఘంలో ఉన్నాం కనుక మన శరీరం మన శత్రువు అన్నమాట. సంఘానికి శత్రువు ఎవరు? సాతాను. సంఘానికి లేక మన ఆధ్యాత్మికమైన జీవితానికి సంఘంలో మనము నాటబడకుండా, లేకపోతే అభివృద్ధి చెందకుండా, సంఘం విస్తరించకుండా, మరి సంఘంలో మనము బలపడకుండా, సంఘంలో స్థిరపడకుండా మనల్ని పాడు చేసేది మన శరీరం. దీని స్తోత్రం. మన శరీరం. మూడోది సంఘాన్ని పాడు చేసేది ఎవరంటే చెప్పాలి, తలపైగా. మూడోది సంఘాన్ని పాడు చేసేది ఎవరంటే సంఘంలో ఉన్న విశ్వాసులే. సంఘంలో ఉన్న విశ్వాసులే. సంఘాన్ని పాడు చేసింది ఎవరు? ఇస్కరియోతు యోధే. ఇస్కరియోతు యోధే. సంఘాన్ని పాడు చేసేది ఎవరంటే విశ్వాసులే. ఎందుకంటే ఆ విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళు సరిగా ఒక క్రమబద్ధంగా ఉండదు. వారు క్రమంగా దేవుని యొక్క నడిపింపులో ఉండరు. వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి తోసినట్లుగా, వారికి నచ్చినట్లుగా ఎప్పుడో మందిరానికి వస్తారు. ఈ పాస్టర్ గారు వాళ్ళు పొగడపోయారు అనుకోండి, నువ్వు చాలా గొప్పడివి, ఈరోజు నువ్వు మందిరం రావడం ఎంతో, నువ్వు పాట పాడటము, నువ్వు అసలు ప్యాడ్ కొట్టడము, నువ్వు కీబోర్డ్ కొట్టడము, నువ్వు ఇచ్చే అనగానే అక్కడ విశ్వాసం, పాస్టర్ గారు అంత గొప్పవాళ్ళు ఎవరు లేరంట. నువ్వు ఆరవారం చర్చికి రాకపోయినా, మందిరానికి రాకపోయినా, ప్రార్థన లేకపోయినా, వాక్యానుసారమైన జీవితం లేకపోయినా, నీ కుటుంబంలో సాక్ష్యం లేకపోయినా కూడా నీ లోపాల గురించి, నీ బలహీనతల గురించి నేను సరిచేస్తూ దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుంటే పాస్టర్ గారి మీద ఏం చేస్తా ఉంటారంటే ఏదో ఒక నిందలేయడం ప్రారంభిస్తాడు. ఆ నిందలేయడం ప్రారంభిస్తే సంఘాన్ని పాడు చేసే వ్యక్తులు. అందుకే బైబిల్లో ఎవరైనా తెలుసా? చెప్పాలి. బైబిల్లో ఏం రాయబడిందంటే ఇలాంటి వాళ్ళు సంఘాల్లో గుంట నక్కలుగా ఉంటారంట. ద్రాక్ష తోటను పాడు చేయు గుంట నక్కల్ని పట్టుకునుడి. ద్రాక్ష తోటను పాడు చేయు గుంట నక్కల్ని పట్టుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరంటే వీళ్ళు ద్రాక్ష తోటను పాడు చేసేవాళ్ళు. వాళ్ళకి ఏ పేరు పెట్టబడింది? పలకండి, గుంట నక్కలు. ఇలా సంఘం. దేని స్తోత్రం. దగ్గర చెప్పాలి మీరు, దేని స్తోత్రం. దగ్గరగా దేని స్తోత్రం. ఇకపోతే ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు. దేవుడు సంఘాన్ని కడతానని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, అందరూ చూడండి. దేవుడు యేసుక్రీస్తు వారు సంఘాన్ని కడతానని చెప్పాడు. కొద్దిగా మిమ్మల్ని అడుగుతాను, మీ వద్ద నుండి నాకు ఆ జవాబు మీరు అందించాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ
వాక్యం చదువుదాం. మత్తయి సువార్త. మరియు పేతురువు ఈ బండ మీద ఏంటి అది కదా మరి చదువు ఒక నిమిషం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, శబ్దం తిరిగి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ భూమి మీద తలపైకి ఎత్తండి. ఈ భూమి మీద ఆయన శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో, ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో, ఈ భూమి మీద ఆయన ఉన్న దినాల్లో పేతురు లేక యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో పేతురు అనబడిన ఒక శిష్యుడితో యేసుక్రీస్తు వారు స్వయాన ఆయన ఏమంటున్నాడంటే, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. కట్టేనన్నాడా? కడతానన్న ఏమన్నాడు? ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు వారు? కట్టేను అన్నాడా? కట్టేను అన్నాడా లేక ఏమన్నాడు యేసు ప్రభు వారు? కట్టేసానన్నాడా? కట్టేసానంటే అయిపోయింది. కట్టానంటే కట్టేసాడు, అయిపోయింది. కడతానంటే దాన్ని చెప్పాలి. దీని స్తోత్రం. కడతానంటే దాన్ని కట్టడానికి నేను సిద్ధంగా ఉండ, ఆ ప్రాసెస్ పనిలో ఉండాను నేను అన్నాడు. సరే, ఇలా యేసు ప్రభు చెప్పాడు కదా. బైబిల్ మీకు తెలుసు కదా, మీరు తల్లపై కదా, బైబిల్ మీకు తెలుసు కదా, మనం దేవుని పిల్లలం కదా, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, మనం కొన్ని డొనేషన్లు చేస్తూ ఉంటాం కదా, సంఘానికి మందిరానికి కొన్ని రకాలుగా డొనేషన్లు చేస్తూ ఉంటాం, మనకు కలిగిన దశమ భాగాలు ఇస్తూ ఉంటాం, ఇంకా ఎన్నో రకాల దైవికమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం దేవుని పిల్లల సంఘంగా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. ఈ బండ అనేది దాని మూలాలు గురించి మనము పరిశీలన చేయట్లేదు. ఇప్పుడు పరిశీలన చేయట్ల. ఆ బండ, దాని యొక్క మూలాలు, దాని యొక్క చరిత్ర అదంతా ఇప్పుడు మనం కదిలించడం, దాని జోలికి వెళ్ళట్లా. ఇప్పుడు ఈ రోజు మనకు కావాల్సిన విషయం గురించి నేను చెప్పాలనుకున్నాను, మీ ముందుకు తీసుకొని వచ్చా. మీకు కూడా దాన్ని దేవుని వాక్యంలో మీరు కూడా తెలుసుకోవాలని, లేక దేవుడు లేక నేను కూడా ఆ మాటను తీసుకొని వస్తాను. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు కదా. కడతాడంట ఆయన. చెప్పాలి దీని స్తోత్రం. పలుకుతూ ఉండాలి నాతో పాటు కూడా మీరు. కడతానన్నాడు అంటే ఈ సంఘానికి ఈ యేసు ప్రభు వారు కట్టే సంఘానికి, యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కదా, ఈ సంఘానికి ఒక ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు కదా. ఈ సంఘాన్ని ఎలా కట్టాలి, ఏ రకంగా కట్టాలి, దీని యొక్క ప్రణాళిక అంతటిని కూడా యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నాడు. ఆ ప్రణాళిక అంతా కూడా ఈ సంఘానికి పునాది వేస్తానని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కట్టే సంఘానికి కడతానన్నాడు. సంఘం వల్ల యేసు ప్రభు వారు సంఘాన్ని కడతానన్నాడు కనుక ఆ సంఘానికి ఏముండాలి? ఇప్పుడు పునాది ఉండాలి. ఆ సంఘము లేక ఒక ఇల్లు పడిపోకుండా ఉండాలంటే, బాగా దృఢంగా బలంగా ఉండాలంటే ఏముండాలి? పునాది ఉండాలి. ఒక ఇల్లు, ఒక గృహము బాగా బలంగా ఉండాలంటే అది ఎన్ని స్టేర్లైనా అది కట్టడానికి కింద ఏముండాలంటే
పునాది స్టాండర్డ్ గా ఉండాలంట, బాగా బలంగా ఉండాలంట, బలంగా ఉండాలి. ఇది అంతా కూడా ఈ లోకంలో ఉన్న ఒక కొన్ని గృహ నిర్మాణాలు, కొన్ని గొప్ప గొప్ప బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు దాని నిర్మాణం గురించి చాలా 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 ఇంజనీర్లు పెట్టుకొని, లేకపోతే ఆయన దగ్గర చాలా మంది పనులు పెట్టుకొని, చాలా డబ్బు పెట్టుకొని, చాలా మెటీరియల్, చాలా చాలా వస్తువులు పెట్టుకొని అది ఒక 5-6 అంతస్తులు కట్టడానికి చాలా రకాలైన అవంతా కూడా చాలా సిస్టమేటిక్ గా ఒక గొప్ప ప్రణాళికతో కట్టడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఈ లోకంలో ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒక డ్యామ్ కట్టాలన్నా అది చాలా బాగా దృఢంగా బలంగా ఉండడానికి మొట్టమొదటి ఏం చేస్తారు? పునాది. లేలియా చెప్పాలి. దానికి ఏం కావాలి? పునాది ఉండాలి. ఆ పునాది లేకపోతే దానికి అంత బలం ఉండదు. ఇది మనకు లోకంలో తెలిసిన విషయం. కానీ యేసుక్రీస్తు వారు పేతురుతో, లేక ఆయన భవిష్యత్తు గురించి, ఆయన కట్టబోయే సంఘం గురించి, ఆ సంఘ నిర్మాణం గురించి ఆయన కట్టడానికి ఒక పునాదిని ఆయన స్థాపిస్తున్నాడు. ఓ పునాదిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన కట్టే ఆ సంఘానికి, ఆ సంఘ నిర్మాణానికి పునాది వేయటానికి ఏం వాడుతున్నాడు ఆయన? ఏం కావాలి చెప్పాలి. అది మిమ్మల్ని నేను అడిగాను, మీ ముందుకు తీసుకొని వస్తాను నేను. మీకు బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, కొన్ని ఏమంటారు, సంఘ నిర్మాణం, సంఘానికి ఎన్నో డొనేషన్ చేయటం కానీ, లేకపోతే ఏదో చేస్తూ ఉంటాము. బాగా మనకి ఇంకా కూడా చక్కగా క్రిస్మస్ వచ్చిందంటే మనము ఆ క్రిస్మస్ లో చాలా హడావిడి చేస్తాము. మన గ్రామం అంతా కూడా చాలా మన ఇళ్ళు చాలా చక్కగా లైటింగ్ తోటి ఆ ప్రాంతం అంతా కూడా స్టార్లని, లేకపోతే ఇంకా కొన్ని చర్చిల దగ్గర మరి పాక వేయటాలని, ఆ పాక పక్కన ఆ టైం వచ్చిన చిన్నపాటి స్టేజ్ చేసి అక్కడ ఒక స్కిట్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి నీకు ఈ పోర్షన్ ఇవ్వాలి, నువ్వు ఎలా ఇవ్వాలి, నువ్వు ఎలా తీసుకురావాలని చెప్పి వాళ్ళకి అన్ని అరేంజ్లు చేసి ఆ పోర్షన్ అని చేపిస్తుంటే మన తల్లిదండ్రులు చాలా అద్భుతంగా, చాలా అపురూపంగా, ఓహో చాలా సంబరపడిపోతా అలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా రకాలుగా బాగా ఉంటాం. ఇదంతా మనం చేస్తూ ఉంటాం. లేలియా ఇది చెప్పరా? వినరండి వద్దా? లేలియా. ఇప్పుడు ఇవన్నీ నాలాంటి పాస్టర్ గారు వచ్చి చర్చిలో సంఘంలో ఉండి ఇప్పుడు చెప్పండి మనం క్రిస్మస్ నాటకాలు వేయాలి, క్రిస్మస్ కి స్టేజీలు వేయాలి, క్రిస్మస్ మీ పిల్లలందరూ రెడీ చేయాలి, మరి ఇవన్నీ చేయాలంటే చక్కగా షాపులకు వెళ్తారు, బట్టలు తీసుకొస్తారు, వాళ్ళకి కావాల్సింది తెస్తారు, ఇంకోటి తెస్తారు, ఇంకోటి పాస్టర్ గారు అంటే ఇయ్యండి. రేపొద్దున మన రేనాదమ్మక్క గారికి ఆయన జరిగిపోయింది కాస్త ఏదన్నా అంటే మనం అవి అట్లా నాకు చాలా కుదరట్లేదు, వీలు పడట్లేదు, నా చేతులు చిల్లి కావలేదు. నేను అలా ఎవరిని బాధ పెట్టాలి. మన ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఏది ఉపయోగకరంగా ఉండేది అనేది మనం తీసుకో. ఉపయోగం లేని అన్నిటికి మనం సపోర్ట్ చేస్తాము, ప్రోత్సహిస్తాము. ఇంకా ఏదేటాటి మీద నువ్వు దానికి శ్రీకారం చుడతావు. దీనికి స్తోత్రా హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు కట్టే సంఘానికి పునాది ఏం మెటీరియల్? ఏ స్టీల్ వాడతాడు? ఏ రాయి వాడతాడు? ఎంతమంది పనోళ్ళు? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? ఏ ప్రాంతం నుండి పిలిపిస్తాడు ఆయన? చెప్పాలి. ఏ దేశం నుండి పిలిపిస్తాడు ఆయన ఆ సంఘాన్ని కట్టడానికి?
చెప్పరా? పునాది వేస్తాడంటే ఆ బండ మీద సంఘాన్ని కడతా. పునాది ఏంటి ఇది? ఆ సంఘానికి పునాది ఏంటిది? మన చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? మన మందిరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తారా? ఈరోజు ఆయన శరీరం తీసుకోవాలనుకున్న, రక్తం తీసుకోవాలని వచ్చిన చెప్తారా? చెప్తే చేతులు పైకి. మీరు ఎవరైనా చెప్తే చేతులు పైకి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరు గొప్ప కోసమో కాదు. భక్తి ఎవరిని మెప్పించనుకో ఒప్పించిన భక్తి చేయకూడదు. ఎవరు గొప్పల కోసం భక్తి చేయకూడదు. మన దేవుణ్ణి కనపరిచి ఆ దైవ జ్ఞానాన్ని మనం పొందుకుని మన జీవితాలని మనము ఇంకా దైవికంగా ఉండటానికి అంతే ఇవన్నీ కూడా మనం చేసేదన్నమాట. ఉండారు మన మందిలో ఎవరు చెప్పాలి? ఉండారండి. ఓకే, నేనేమో నాకు యేసు ప్రభు ఏం చెప్పలేదు. నేను బైబిల్ చదువుతుంటే ఆ సంఘానికి పునాది ఏమి వాడతాడు, ఆయన కట్టే సంఘానికి పునాదిని ఎంత స్ట్రాంగ్ గా, ఎంత ప్రతిష్టంగా, ఎంత దృఢంగా, మరి ఈయన ఏంటిది ఆ పునాది వేయటానికి ఏ మెటీరియల్ వాడతాడు, ఏముంది ఆయన దగ్గర చెప్పాలి? ఏముంది ఆయన దగ్గర? ఈ లోకంలో రకరకాలుగా మనం కొన్ని కట్టేటప్పుడు ఈ లోకంలో ఉన్న కొన్ని మెటీరియల్ వాడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు సొలొమోను కట్టాడు, దావీదు కుమారుడు సొలొమోను కట్టాడు. ఒక గొప్ప అపురూపమైన ఒక మందిరాన్ని కట్టాడు. ఆ మందిరానికి ఎంతో చాలా విలువ, చాలా ధనము వాడటం జరిగింది. ఎన్నో రకాల మందిరం కట్టడానికి బంగారము, ఎండి, ఇనుము, ఎలగల రాళ్ళు, ఇంకా దేవదారు మాన్లు, ఎన్నెన్నో రకాలుగా సొలొమోను, దావీదు గొప్ప కల్పను తీసుకొచ్చేసి సిద్ధపరిచేశాడు. కానీ యేసు ప్రభు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు. మరి ఇప్పుడు ఏ బంగారంతో కడతాడు, ఏ ఎండితో కడతాడు, ఏ ఇనుము తీసుకురావాలి, ఏ స్టీల్ తీసుకురావాలి? చెప్పాలి. దీని స్తోత్రా, హల్లెలూయా. ఈ సంఘానికి పునాది వేస్తాడంట. ఈ సంఘాన్ని కడతాను నేను అంటున్నాడు. ఈ సంఘాన్ని నేను స్థిరపరుస్తానని చెబుతున్నాడు. ఈ సంఘాన్ని నేనే, సాక్షాత్తు నేనే ఈ సంఘాన్ని కడతా. ఇంకెవరు కట్టరు. ఎవరికి ఈ సంఘాన్ని కట్టే ఆ బాధ్యత నేను ఇవ్వటం. నేనే కడతాను ఈ సంఘాన్ని. నేనే పని చేస్తాను అని ఎలా యేసు ప్రభు చెప్పాడు. ఈ మొదటి వాక్యంలోనే మనకు పావు గంట అయిపోయింది. ఈ మొదటి మనము ప్రారంభించబడిన వాక్యంలో చిన్నగా మనము యేసు ప్రభు చెప్పిన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన చెప్పిన భవిష్యత్తు విషయాల్ని మనము చూస్తున్నప్పుడు ఈ సంఘానికి పునాది ఆయన ఎలా ఏ రకంగా కడతాడు, ఏ రకంగా ఈ సంఘానికి పునాదిని ఆయన చేయబోతున్నాడు అనే విషయాన్ని అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయాన్ని చదువుదాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వాక్యం చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షునిగా ఉంచును. ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అపోస్తుడైన పౌలు, దీనికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు ఈ యొక్క అపోస్తుల కార్యములో ఆ యొక్క లూకా దైవ ప్రేరణ, పరిశుద్ధాత్ముడు
ఈ లోక అనే ఈ వ్యక్తి ద్వారా దేవుడు తన సంఘాన్ని ఆనాటి కాలంలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ భూమి మీద జీవిస్తున్న ఆ 12 మంది శిష్యుల్లో ఒక్కడై ఉన్న పేతుని పిలిచి, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దానికి పునాదిని నేను ఏర్పాటు చేస్తున్న దానికి పునాదిని వేస్తున్నాను అని చెప్పాడు కదా. ఇక్కడ ఈ యొక్క అపోస్తుల కార్యంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అన్నాడు. ఆ సంఘానికి పునాది, ఆ సంఘాన్ని కట్టడానికి, ఆ సంఘాన్ని ఏర్పాటు చేయటానికి, ఆ సంఘాన్ని ఆయన కట్టడానికి, ఆ సంఘానికి ఆ ప్రణాళికలన్నీ కూడా ఆయన సిద్ధపరచడానికి ఏం చేస్తున్నాడు, తన స్వరక్తాన్ని ఆ సంఘానికి పునాది. ఈ లోకంలో ఎన్నో రకాలుగా బిల్డింగ్లు కట్టబడుతున్నప్పుడు ఆ పునాది బాగా ప్రతిష్టంగా ఉండాలంటే చాలా లోతుగా తీయటము, దానికి కావాల్సిన స్టీలు, దానికి కావాల్సిన కంకర, ఇసుక, సిమెంట్, ఇంకా ఎంతెంతో ఎన్నెన్నో రకాలుగా అది చాలా దృఢంగా ఉండటానికి ఎన్నెన్నో రకాలుగా ఈ లోకంలో ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడు ఒక సంఘాన్ని కడతానని ఆనాటి కాలంలో తన సేవకుడు పేతురు ద్వారా చెప్తున్నాడంటే, ఎలా కడతానంటున్నాడు ఆయన? ఆ సంఘానికి పునాది ఎలా, ఏమైంది, ఏం కావాలి? ఆ సంఘానికి పునాది వేయాలంటే, ఆ సంఘం బలంగా ఉండాలంటే, ఆ సంఘము ఏమై ఉండాలంటే, ఆ సంఘము బాగా దృఢంగా బలంగా ఉండాలంటే అది దేవుడు అది ఏర్పాటు చేసుకున్న సంఘం కనుక తన స్వరక్తం ఇచ్చి అంటండి. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంటే ఎలా కడతాంట? పలకండి చెప్పాలి. దీని స్తోత్రా, చేతులు పైకి దీని స్తోత్రా. ఊరగా మనందరిని పిలిచిన వాళ్ళందరినీ ఆమె ఏదో పిలిచిద్దని కదా, మనం అందరూ చాలా మంది వెళ్తున్నారు అని చెప్పి బళ్ళు పెట్టుకొని, వాహనాలు పెట్టుకొని, డబ్బులు రెడీ చేసుకొని, నేను గుణదలు వెళ్తున్నా, ఆ గుణదల్లో ఆమె అయితే చక్కగా నా మొరనిద్ది, ఆమె అయితే నా కష్టాలు తెలుసుకునిద్ది. అలాంటి వాటిని ఫోకస్ చేయకుండా, అలాంటి వాటికి చెంపర్లాడకుండా, అది దేవుడి సేవకుడు నేను, అది మేలైతే మీకు ఖచ్చితంగా చేయమని చెబుతాను. అది మేలైతే దేవుని వాక్యం కనుక మనకు సపోర్ట్గా చేస్తే ఖచ్చితంగా చేయమని చెబుతాను. నువ్వు వినవు కదా, నువ్వు తీసుకోవు కదా, లేలియా నువ్వు వినవు, నువ్వు తీసుకోవు. మరి ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటాడు, నా సంఘాన్ని కడతానన్నాడు. మరి దీని గురించి ఎప్పుడు తెలుసుకుంటా? వీటి గురించి ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటావు? ఈ సంఘాన్ని కట్టడానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? కడతానన్నాడు, కట్టేసానల్లా కడతానన్నాడు. ఆయన కడతానన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్నా, కడతాను నేనన్నాడు. ఎలా కడుతున్నాడయ్యా అంటే, సంఘాన్ని, ఈ సంఘానికి పునాది యేసు రక్తమే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘానికి పునాది ఏంటో తెలుసా? యేసు రక్తమేనంటండి సంఘానికి పునాది. యేసుక్రీస్తు స్థాపించే సంఘము, ఆ సంఘానికి పునాది ఏంటంటే యేసు రక్తం అంట. యేసు రక్తం. అందుకే అంటాడు, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్పాలి, పలకండి, దేవుడు తన స్వరక్తమిచ్చి అన్నాడండి. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. తన స్వరక్తం అన్నాడు. ఈ యొక్క రక్తము గురించి మనము క్షుణ్ణంగా గమనిస్తుంటే, ఆలోచిస్తుంటే, రక్తము బైబిల్లో చాలా సందర్భాల్లో ఈ రక్తం గురించి దేవుడు ఇజ్రాయేల్ జనాంగానికి కానీ లేక దేవుని ప్రజలకి ఈ రక్తము గురించి
జంతువు రక్తము, మనిషి రక్తము, లేక దేవుని రక్తము. చెప్పాలి ఎన్ని రక్తాలు? జంతువుల రక్తము, మనిషి రక్తము, దేవుని రక్తం. హల్లెలూయా. కళ్ళ పైగా తల్లిని స్తోత్రం. జంతువుల రక్తం ఉంది, మనుషుల రక్తం ఉంది, దేవుని రక్తం కూడా ఉంది. ఈ బైబిల్లో ఇన్ని రకాలుగా రక్తం గురించి దేవుడు చెప్పించాడు. మనుషుల రక్తం గురించి దేవుడు చెప్పించాడు. మనుషుల రక్తము గురించి ఒకరోజు తీర్పు తీర్చబడిందంట. అదంతా మనకి వద్దు, మనం వెళ్ళాలిగా. దీని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మనము బైబిల్లో చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి అన్నాడు, తన స్వరక్తమిచ్చి అన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలు చూస్తుంటే లేవీకాండం 17-11 వాక్యం చదువుదాం. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. లేవీకాండం సంఖ్యాకాండం, లేవీకాండము 17-11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయండి. ఓకే, ఇక్కడ ఈ లేవీకాండంలో మోషే, దైవజనుడైన మోషే ఈ లేవీకాండం అంతా బలుల గురించి దేవుడు రాయించాడు. బలులు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఈ లేవీకాండంలో చాలా రకాలైన బలు గురించి చెప్పుకొచ్చాడు. వారిచ్చే బలులు, ఎలాంటి బలు ఇవ్వాలి, ఏ రకమైన బలు ఇవ్వాలి, ఎలాంటి నైవేద్యాలు ఇవ్వాలి, అవి దహన బలే లేకపోతే ఇక రకరకాలైన బలులు దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు చేయాలి. ఇశ్రాయేలు ఆ బలులన్నీ కూడా దేవుడు ఏవైతే ఆనాటి కాలంలో మోషే లేక దేవుని యొక్క సేవకులకి చెప్పబడ్డవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడ్డప్పుడు ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారు చేయాలి. అయితే గమనిస్తుంటే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడంటే రక్తము దేహమునకు ప్రాణం అన్నాడు. అంటే ఏంటిది చెప్పాలి? రక్తము దేహానికి ప్రాణం. తలపైకి మీకు తెలుసా? అది మనిషి యొక్క దేహం ఉంది కదా, మానవుడు యొక్క దేహం ఉంది కదా, ఈ దేహంలో చెప్పాలి, ఈ మానవుడు యొక్క దేహంలో రక్తము, మానవుడు యొక్క దేహంలో రక్తము ఒక 5 లీటర్లు ఉండాలన్నమాట. 5 లీటర్లు, 14 లీటర్లు వాటర్ ఉంటుందంట బహుశా మన బాడీ. ఇలా ఇప్పుడు మనము చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, కొంత పరిశోధన జరుగుతూ ఉంది. పరిశోధన శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు, శాస్త్రవేత్తలు కూడా పరిశోధించారు. ఆ పరిశోధనలో మనిషి యొక్క దేహంలో ఉన్న రక్తము ప్రాణమది. ఆ రక్త పర్సంటేజ్ తగ్గితే, మానవుడి యొక్క దేహంలో ఆ బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే ఆ వ్యక్తికి ఇక ఏం కావాలి? ఆ బ్లడ్ కావాలి. బ్లడ్ పర్సంటేజ్ తగ్గింది, రక్తం తగ్గింది. ఈ రక్తం లేకపోతే ఈ మనిషి చనిపోతాడు. ఇప్పుడు ఈ మనిషి ప్రాణం పోయింది, యాక్సిడెంట్ అయింది, బ్లడ్ అంతా పోయింది. ఇప్పుడు ఇతనికి రక్తం ఎక్కించాలి, బ్లడ్ ఎక్కించాలి. ఈ బ్లడ్ గనక లేకపోతే, ఈ రక్తం లేకపోతే అతడు చనిపోతాడు, ఆమె చనిపోయింది అని మనం ఈ లోకంలో అటు శాస్త్రవేత్తలు కానీ లేక వైద్యులు కానీ వైద్య శాస్త్రం కానీ మనకు చెప్తుంది.
చెప్తుంది. ఇక్కడ దేవుడు ఈ యొక్క వైద్య శాస్త్రం గాని ఈ శాస్త్రవేత్తలు పరిశోధించక ముందే, వీడు చెప్పక ముందే, ఈ ప్రపంచానికి ప్రకటించక మునిపే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడు? దేహానికి రక్తము ప్రాణము అన్నాడు. అంటే ఈ రక్తంలో ఏముంది? ప్రాణము. చెప్పాలి తల్లి అందరూ. ప్రాణము. ప్రాణం అంటే ఏంటి? జీవముంది. ఈ రక్తంలో జీవముంది, ఈ రక్తంలో ప్రాణం ఉంది అని ఇలాగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు కూడా ఈ సంఘానికి పునాది అన్నాడు కదా, నా స్వరక్తం అన్నాడు కదా, నేను సంపాదిస్తున్నాను అన్నాడు కదా, నేను కడతానన్నాడు కదా. ఆ సంఘాన్ని కట్టడానికి ఏ మెటీరియల్ వాడాడు? ఏ మెటీరియల్ ని, ఎంతమంది పనులని ఆయన సిద్ధపరుస్తున్నాడు? ఎంత గొప్ప కల్పన ఏర్పాటు చేస్తున్నాడు, ఎంత గొప్ప ధనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఎంత గొప్ప ఎండి బంగారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అవేవి ఏర్పాటు చేయట్లేదంట. లేలియా, అవేవి ఏర్పాటు చేయట్లేదంట దేవుడు. ఆయన ప్రాణాన్ని పెడుతున్నాడు. గట్టిగా సప్పలు కూడా ప్రజల హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతారు, నా ప్రాణాన్ని పెడుతున్నాను ఈ సంఘం కోసం అన్నాడు. ఈ సంఘం కోసం నా జీవాన్ని పెడుతున్నాను అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆ సంఘాన్ని నేను కట్టడం అంటే ఎలా కడుతున్నాను తెలుసా? ఎవరు కడుతున్నారు? సాక్షాత్తు స్వయంభూడైన దేవుడు, సాక్షాత్తు సృష్టికర్త దేవుడు. ఏదో మానవ ప్రయత్నం కాదు ఇది, మనుషుల యొక్క ప్రయత్నాలు కాదు ఇవి. ఇది దైవ ప్రయత్నం, దైవ ప్రణాళిక ఇవి. ఎవరి ప్రణాళిక ఇవి? ఎవరి ఆలోచనలు ఇవి? ఎవరి ఉద్దేశాలు? హల్లెలూయా, దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రణాళిక ఇది? చెప్పండి, ఎవరి ప్రణాళిక? మనం డ్యాన్స్ చేయటం, క్రిస్మస్ అవన్నీ చేయటం, ఆలోచన. ఎవరి ప్రణాళికలు అవి? ఎవరి యొక్క ఉద్దేశాలు? మనం ఆ కొండలు ఎక్కడం, ఈ కొండలు ఎక్కడం, ఆ గౌరవాలు ఎక్కడం, ఆ ప్రాంతాలకు వెళ్ళటం, అవి చేయటము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వాక్యము. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన దేనికి స్తోత్రం. హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథంలో యెషయా అనబడిన ఒక ప్రవక్త, ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన గురించి ఏమని చదువు. అతన్ని నల్లగ కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధిని కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పాప పరిహార్థ బలిగా అతన్ని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును అన్నాడండి. యెహోవా ఉద్దేశములు చెప్పాలి. ఆయన వలన, ఎవరి వలన? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వలన సంఘాన్ని కట్టడానికి, సంఘాన్ని ఆ యొక్క పునాది ఆయన వేయటానికి దేవదేవుడు ఆ యొక్క దేవదేవుడు తన యొక్క కుమార్ని, తన ప్రియమైన ఒక కుమార్ని ఈ లోకానికి శరీరధారిగా పంపించాడంట. పాప శరీర ఆకారంతో పంపించాడంట. ఆయన పంపించాడు. దేని స్తోత్రం. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. తన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడాలంట.
దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఆయన పట్ల నెరవేర్చబడాలంట. అందుకే అంటున్నాడు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు గమనిస్తుంటే ప్రియ దేవుని సంఘమా, సంఘానికి పునాది ఈ యొక్క యేసుక్రీస్తు. ఈ సార్వత్రిక సంఘానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే తన రక్తము, తన స్వరక్తము, తన సొంత రక్తంతో సంఘానికి పునాది వేస్తున్నాడంట. ఆ సంఘాన్ని కడుతుంది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొట్టుచున్నాడట. గట్టిగా సపరపడ ప్రజల హల్లెలూయా, గట్టిగా దేని స్తోత్రం. ఆ యొక్క సంఘానికి ఆ సంఘానికి యేసుక్రీస్తు వారు తన స్వరక్తాన్ని పునాది వేస్తుంటే ఆ సంఘానికి నిర్మాణకుడుగా తండ్రి తన ఉద్దేశాలన్నీ నెరవేర్చాలి. తన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. ఏంటి ఆయన ఉద్దేశాలంటే ఆయన నలగబుట్టుటకు చెప్పాలి. ఆయన్ని నలగబుట్టుటకు, అతని నలగబుట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు తన కుమారుని నలగబుట్టుటకు దేవునికి ఇష్టమైందంట. దేవునిక ఆయన ప్రణాళిక అంట, ఆయన ఉద్దేశం అంట. ఆయన నలగొట్టాలి, ఆయన కొట్టాలి, నలగొట్టాలి. ఇలా చూస్తుంటే నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. అతనికి వ్యాధిని కలగజేశాను. ఒక వ్యాధిని కలగజేశాడంట. ఏంటి ఆ వ్యాధి చెప్పాలి. ఏంటి అది? ఏ వ్యాధి అయినా అంటే ఆ పాపం అనే వ్యాధి. పాపం అనే వ్యాధిని, మానవుల పాపం అనే వ్యాధి ఏలుబడి చేస్తుంది గనక, ఆ పాపం అనే వ్యాధితో అనేకులు చనిపోతున్నారు గనక, ఆ వ్యాధిలోండి బయట మానవుడు తీయటానికి దేవుడు తనకి వ్యాధిని కలగజేశాడంట. తన కుమారునికి వ్యాధిని కలగజేశాడంట. ఆయనలో ఏ వ్యాధి లేదు. ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. కానీ ఈయనకి ఏం కలగజేశాడంట? వ్యాధిని కలగజేశాడంట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవదేవుడు, తండ్రిని దేవుడు లేఖనాల ద్వారా ఆయన భూమి మీదకి రాకముందు ప్రవక్తల ద్వారా, ఆనాటి కూడా భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అతను నలగొట్టుడికి యెహోవా ఇష్టం. నలగ కొట్టుడు ఎలా కొట్టాడు? ఎలా కొట్టుంటారు ఆయన? నలగ కొట్టాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘాన్ని కట్టడానికి యేసయ్య, ఆ సంఘానికి పునాది వేయటానికి యేసు రక్తం కావాలి. యేసు రక్తం కావాలి. ఆ సంఘానికి యేసు రక్తంలో ఉన్న జీవం కావాలి. ఆ సంఘం జీవం కలిగిన దేవుని సంఘం కనుక ఆ సంఘానికి ఏం కావాలి? ఆ సంఘానికి పునాది అంటే యేసు రక్తం. యేసు అయితే ఆ యేసు రక్తము, యేసై రక్తము ఆ సంఘానికి పునాది కనుక ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్నప్పుడు ఇప్పుడు పేతురుతో ఏమంటాడు? పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఎట్లా కడతావయ్యా? ఎంతమంది పనులు పెడతావు? ఏమేమి రకరకాలైన ఆ వస్తువులు కానీ అవన్నీ ఏమేమి కావాలి? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఈ సంఘాన్ని కట్టడానికి ఎంత గొప్ప కాఫీ మేస్త్రిని పట్టుకొస్తావు? ఎంతమంది ఇంజిన్లు పట్టుకొస్తావు? ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు కడతావయ్యా? ఎవరిని పిలుస్తావు అని వాళ్ళైతే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారైతే, పేతురు ఈ సంఘాన్ని, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అయితే ఏమంటాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అయితే ఆ సంఘానికి పునాది యేసు రక్తం కావాలి కనుక తండ్రి దేవుడు అంటాడు, ఇప్పుడు ఆయన నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన అన్నాడు. చెప్పాలి. దీని స్తోత్రం, అర్థమవుతుందా? సంఘానికి పునాది దేవుడు ఎలా చేస్తున్నాడు? ఈరోజు చెప్పిన మనం ఇక్కడ వరకు, తర్వాత మనకి ఇతోడు మనకు పనుడు. మనకి ఇంకా ఏమన్నా ఒక 1,00,000 రూపాయలు ఇస్తానంటే వాడు వడ్డీకి ఇస్తాడు, తక్కువ వడ్డీకి ఇస్తా అంటే ఆ తక్కువ వడ్డీ తీసుకొచ్చుకొని ఆ 60 పైసలకో 50 రూపాయలకు మనం ఇంకోటి మార్చామంటే 2 రూపాయలు 3 రూపాయలకు మనకు ఆదాయం వచ్చింది. మంద కాదు కదా. మనకి ఇలాంటి వాటి మీద బాగా చాలా
జ్ఞానం ఉంటుంది, చాలా తెలివి ఉంటుంది, చాలా క్షుణ్ణంగా అర్థమైంది కూడా. కూర్చొని చెప్తా ఉంటే అది అట్లా, ఇది ఇట్లా, ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ ఆ పాలసీ కట్టు, ఈ పాలసీ కట్టు, ఆ బంగారం చాలా తక్కువ ఉంది, ఆ ఖజానాలోకి వెళ్తే దాంట్లో కట్టి అవి కట్టి ఉంటే చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది నీకు, నువ్వు బంగారం కొనుక్కోటప్పటికి చాలా సులువుగా కొనొచ్చు. ఓ ఇవన్నీ కానీ యేసయ్య సంఘం కట్టడానికి ఈరోజు క్రైస్తులుగా, దేవుని బిడ్డలుగా యేసయ్య సంఘాన్ని కట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సంఘానికి నిర్మాణకుడుగా ఉండి ఆయన ఏం చేయబోతున్నాడు అని చూస్తుంటే, యెహోవా ఆయన నలగ కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అన్నాడు. నల్లగా కొట్టుటకు దేవునికే ఇష్టమైందంట, దేవునికే, తన తండ్రికే ఇష్టమైందంట ఆయన నల్లగా కొట్టుటకు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు నల్లగా కొట్టబడ్డారంట. ఆయన ఎన్ని రకాలుగా నలగొట్టుంటారు యేసు ప్రభుని చూద్దామా? చెప్తారు ఎవరన్నా ఎలా కొట్టుంటారని యేసు ప్రభుని? అదేంటండి మాకెట తెలిసిందండి, ఆయన్ని ఎన్నిసార్లు కొట్టారు, ఎలా నలగొట్టారు, ఏం తీసుకుని కొట్టారు, కర్రలతో కొట్టారా, రాడ్లతో కొట్టారా, లేకపోతే జైల్లో కొట్టారా? మాకు పనికి పోతే ₹1000 సంపాదించుకోవడం మాకు తెలుసండి, మేము సీజన్కి పోతే ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 రావడం మాకు తెలుసండి. ఈయన ఇలా కొట్టారు అలా కొట్టారు మమ్మల్ని అడిగితే మాకు అడి ఏముంటుందండి? చెప్పాలి దీనికి స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము ప్రారంభ వాక్యం చదువుదాం. పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించారు. మొట్టమొదటిగా చెప్పాలి, మీరు అండర్లైన్ చేసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, దేవుడు గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను, మీరు కాస్త తెలుసుకునే పని అయితే. అంటే నేనేం చెప్పట్లా, నాకేం తెలియదు, నేనే పెద్ద సభల్లోకి వెళ్ళేదో గొప్ప మర్మాలతో కూడిన విషయాలు చెప్పే వ్యక్తిని కాదు. ఇక్కడ బైబిల్లో ఉన్న విషయాలే చున్నగా నిదానించి దేవుని యొక్క వాక్యాన్ని, వాక్యంలో ఉన్న జ్ఞానము, ఆ వాక్యంలో ఉన్న సారాంశము చిన్నగా మనం పరిశీలన చేయాలి, తెలుసుకోవాలి. యెహోవా దయాళుడని రుచి చూచి ఉన్న యెడల నీ వాక్యము చింతె తేనెల దారుల కంటే అతి మధురమైనది. ఆ నాటికల్లో చెప్పిన భక్తుల్ని బట్టి ప్రభువా ఈరోజు నీ వాక్యంలో ఉన్న ఆ సారాంశము, ఆ దైవికత, ఆ ప్రేమ, ఆ కృప, ఆ దయాళత్వము ప్రభువా మాకు సహాయం చేసి నా సంఘానికి, నా సంఘ బిడ్డలకి, ఈ లోకానికి మీరు దాయిచ్చాడు ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఖచ్చితంగా చెప్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయన కొరలతో కొట్టారు. మొట్టమొదటిగా యేసు ప్రభువుని ఇప్పుడు కొట్టాడంట. చెప్పాలి, మీరు అక్కడే ఉండిపోతారు, మీరు ఇప్పుడు అక్కడే ఉండిపోతారు, మీకు చూడరు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలు మీకు రావాలంటే అక్కడ చూస్తే కాదు, నా వైపు చూస్తే మీకు అర్థమైంది అన్నమాట. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏం రాదు. నేను దయచేసి ఇబ్బంది పెట్టను, మీరు అర్థం కావాలి మీకు అనేది చెబుతున్నా. రాసుకునే వాళ్ళు రాసుకోండి, పేపర్ పక్కన పెట్టండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. చెప్పాము కదా, తీసుకున్నది ఇక్కడ నీలో ఉండకుండా జనాలు చెప్పిపోయింది. ఇంట్లో కూర్చోబెట్టి పిల్లల్ని పిలిచి పిల్లల్ని కూర్చోబెట్టుకొని, రారా ఈరోజు నువ్వు చచ్చిపోయాను, రారా రే చచ్చిపోయారా, నేను మందిరానికి పోయారా, ఈ రోజు మా సంఘంలో చెప్పబడ్డ వాక్యము నేను రాసుకున్నా, నేను నిన్న రా కూర్చోరా, బైబిల్ తీసుకో, మంచి చేయాలి. అది హల్లెలూయా. చెప్పాలి దీనికి స్తోత్రం. అలా చేయనప్పుడు మనం ఎంత చేసుకుని ఇష్టం చేయాలి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే,
యోహాను ఏమంటున్నాడంటే, అప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు, యేసుక్రీస్తు వారిని ఆయన ఆ రోమా ప్రభుత్వము లేక అక్కడున్న ఆ ప్రజలు యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు వారు యేసు ప్రభు వారికి ఆయన్ని పట్టుకొని ఒక న్యాయ తీర్పులు ఇచ్చే విధానంలో వారు ఆ యేసు ప్రభుని కొంతమంది వ్యక్తుల దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళి ఆయన తీర్పు తీరుస్తున్న సమయంలో, ఇప్పుడు తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ తీర్పు జరిగే సమయంలో ఎక్కడ తీసుకొని వచ్చారంటే పిలాతు దగ్గర తీసుకొని వచ్చారు. పిలాతు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పిలాతు యేసును చూశాడంట. చూసి పట్టుకొని ఆయన్ను కొరలతో కొట్టించాడంట. దీనికి స్తోత్రం. మొట్టమొదటిగా యేసు ప్రభువాన్ని ఎలా కొట్టారంటే మొట్టమొదటిగా ఎలా కొట్టారు? కొరలతో కొట్టారు. ఎట్లా కొట్టారు? ఈ సంఘాన్ని కట్టడానికి, ఈ సంఘానికి పునాది వేయటానికి, ఈ సంఘానికి ఒక నిర్మాణకుడుగా ఆ సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తాన్ని ఆ సంఘంలో పునాదిగా అక్కడ స్థాపించబడాలి కనుక ఈయన్ని దేవుడు తన కుమారుని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను. ఇప్పుడు దేవుడే దుష్టులకి పట్టించాడంట, పట్టించి నలగ కొట్టిస్తున్నాడంట. ఆయన నలగొట్టిస్తున్నాడంటే హల్లెలూయా. ఇది చాలా టైం అన్నమాట. ఇదంతా చెప్పుకుంటే చాలా టైం పట్టింది. దీని గురించి తెలుసుకోవాలంటే టైం కావాలి. ఇవన్నిటి గురించి వివరించుకోకుండా అక్కడ ఒక వాక్యం ఉందంట, ఇక్కడ ఒక వాక్యం ఉందంట, ఇక్కడ ఈ మాట చెప్పాడు, అక్కడ ఒక మాట చెప్పాడు, దేవుని స్తోత్రం. ఇవన్నీ మనకి ఈ రోజు ఈ పూటకి దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక, దీవించును కాక అంటే శుభ్రంగా ఈ బాధ కాకుండా ఒక అరగంటలో ముగించుకొని చక్కగా వెళ్ళి తినే సాయిగా కొనుక్కుంటాం. మళ్ళీ ఆదివారం రోజు ఖాళీ ఉంటే వస్తాం, వీలు పెడితే వస్తాం, లేకపోతే రావు. హల్లెలూయా. చెప్పు దీనికి స్తోత్రం. కీర్తన గ్రంథం 129 3వ వాక్యం చదవండి త్వరగా. దున్నువారు నా వీపు మీద దున్నిరి, సాళ్లను పొడుగుగా చేసిరి. ఇప్పుడు మొట్టమొదటిగా చెప్పాలి దీని స్తోత్ర, బిగరగా దీని స్తోత్ర. వింటారా? లేదని ముగించమంటే ముగిస్తా. ఏదో చాలా ఏదో నష్టపోయినట్లుగా, ఏదో కోల్పోయినట్లుగా, ఏదో ఆ కాళ్ళు పట్టుకొని ఈ కాళ్ళు పట్టుకొని ఆ మొత్తం పట్టుకొని కూర్చొని ఉంటే దీని స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. అడు తిరుగుతున్నట్టు నాకెందుకు అంత పని? నాకెందుకండి అంత పని? నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నువ్వు నేర్చుకోవాలనుకుంటే, నీ జీవితం గురించి దేవుడు ఎలా చేస్తున్నాడో, ఎలా నీ జీవిత విధానంలో దేవుడు చేయాల్సిన కార్యాలు, ఆయన ప్రణాళికలు ఏమైందో అన్ని కూడా మరుగు చేయకుండా దేవాదేవుడు మనకి ఆయన బయలుపరుస్తున్నాడు. దీనికి స్తోత్రం చెప్పాలి. అందరు నూరు రావట్లేదట్టు ఉంది అమ్మో. హల్లెలూయా. బలవంతంగా చెప్పించినట్టు ఉంది. నన్ను మిమ్మల్ని బలవంతంగా చెప్పించి పలికించేట్టు, బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఉంది మిమ్మల్ని ఇప్పుడు. కాకపోతే మీ యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే, ఇది కాదు ముఖ్యం మనకి. ఆయన శరీరం ఆయన రక్తం చేసుకుంటే దీని స్తోత్రం. ఇది కాదు ముఖ్యం మనకి. అసలు అదంతా గబకం తీసుకుని పరిగెత్తారు. ఇది కాదు, ఇది లేకపోతే అది ఇష్టం. ఆ శరీరం ఆయన రక్తంలోనే ఈ విషయాలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు తీసుకునే శరీరంలో తీసుకునే రక్తంలోనే దేవుడు ఆయన ఇవ్వకముందే ఇక్కడ ఆయన ఏమేమి చేస్తున్నాడో, ఆయన శరీరంలో రక్తంలో ఏమున్నాయో ఇప్పుడు చెప్తున్నాడు. అదొకటి ఇదొకటి కాదు. మనకి ఇదేం అర్థం కాదు, మనకి ఇదేం తెలియదు. ఈ బైబిల్ అంటే చాలా ఇబ్బంది మనకి. ఈ బైబిల్లో మాట్లాడాలని చాలా కష్టపడతాము.
ఇది లేక ఆ శరీరం ఆ రక్తం అంతా కూడా నీ జీవితానికి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు అని చేయమన్నాడు అంతే. నేను స్తోత్ర. మొట్టమొదటిగా ఆయన్ని కొట్టారంట. ఎలా కొట్టారు? కొరలతో కొట్టారు. కొరలతో ఏం చేశారు ఆయన్ని? చెప్పాలి, నా వైపు అందరూ. కొరలతో ఏం చేశారంట? మొట్టమొదటిగా కొరలతో కొట్టారంటండి. మొట్టమొదటిగా యేసు ప్రభువుని కొరలతో కొట్టారంట. ఒక భూమిని సేద్యగాడు నాగలు పెట్టి ఎలా దున్నుతున్నాడో ఒక రైతు, అలాగే యేసయ్య శరీరాన్ని అక్కడ సైనికులు ఒక కోయ తీసుకొని ఆయన బాడీ మీద, ఆయన శరీరం మీద ఆయన కొట్టగానే ఆ యొక్క సాళ్ళవలే ఆయన శరీరం అంతా ఆ యొక్క సాళ్ళవలే ఆ కొరలతో గాయపరచబడింది. ఆయన శరీరం అంతా గాయాలు కొరలతో దున్నబడింది. కొడకలు లాగితే ఆ కొరడ కొట్టి లాగ్గాని ఆ మాంసం అంతా కూడా ఆ కొరడాకి చుట్టుకొని వచ్చేస్తే ఆ సాల నుండి చెప్పాలి, ఆ సాల నుండి ఏమొస్తుందంటే ఇప్పుడు రక్తం వస్తుందంట. ఆయన బాడీలో ఉన్న రక్తము, ఆయన బాడీలో ఉన్న ప్రాణము, ఆయన బాడీలో ఆ రక్తంలో ఉన్న ప్రాణము, ఆయన జీవము బయటకు వస్తుందంటండి. కొడతంటే రక్తం అలాగ ప్రవహిస్తుందంట. రక్తం అలాగే ఆ సాళలోండి బయటకు వస్తుందంట. తన స్వరక్తం ఇచ్చే సంపాదించిన సంఘం. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు చెప్పాడంట. ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తా, దానికి పునాది వేస్తా. మొట్టమొదటిగా కొరలతో కొట్టారంట. తర్వాత కొరలతో సైనికులు ముళ్ళతో కిరీటమునల్లి. రెండోది ఏంటిది? మొట్టమొదటేమో కొరలతో తన శరీరం మీద కొట్టేశారు. రెండోది ఎలా కొట్టారంట? ఒక ముళ్ళ కిరీటం తీసుకొచ్చేసి ఆయన తలకి పెట్టి అల్లి కొట్టేశారు. రెండో విషయం, ఒకటి కొరలతో కొట్టడం, రెండు ముళ్ళతో ఒక రిల్లుని అల్లి ఆయన తలకి కిరీటంగా పెట్టి ఇక కొట్టడం ప్రారంభించారు. తర్వాత చదువు. ఆయనకి తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన్ను అరచేతులతో కొట్టారు. ఇప్పుడు ఎన్ని రకాలు కొట్టారు? ఒకటేమో కొరలతో కొట్టడం, రెండేమో ముళ్ళ కిరీటం, మూడోది ఏంటంట అరచేతులతో కొట్టడం మొదలు పెట్టారంట. చదవాలగా. పిలాతు మరలా ఎలుకలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని వారితో అనెను. ధరించిన వాడే ఎలుకలకు రాగా, ఈ మనుష్యుడు చెప్పెను, ప్రధాన యాజకులను బంట్రోదులను ఆయన్ను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషము కనబడలేదు కనుక మీరే. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు ఇష్టమైనను ఆయన నలగొట్టుటకు ఆయనకి వ్యాధిని కలగచేయుటకు యెహోవాకు దేవునికి ఇష్టమైన ఆయన తన ప్రియ కుమారుని ఆనాటి కాలంలో దుష్టులకు అప్పగించి ఆ శిలువ కార్యక్రమం అంతట్లో ఆయనకు తీర్పు తీర్చబడి, ఆ తీర్పులో పిలాతు దగ్గరికి చాచబడి, మొట్టమొదటిగా ఆ కొరలతో ఆయన్ని కొట్టే కార్యక్రమంలో ఆ శరీరం అంతా కూడా నాగేల వలె దున్నబడిన రీతిలో తన శరీరం అంతా కూడా రక్తం ప్రవహిస్తూ
ప్రవహిస్తూ ఆ రక్తమంతా కూడా ప్రవహిస్తుండే కార్యక్రమం జరుగుతుందంట. అలా ఆ శరీరం అంతా గాయపరచబడిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ముళ్ళుని తీసుకొచ్చి రెళ్ళుగా చుట్టి ఒక కిరీటంగా పెట్టి ఆయన నెత్తి మీద పెట్టి కొడుతున్నారంట. అలాగే తర్వాత చూస్తే చేతులతో కొట్టడం ప్రారంభిస్తున్నారంట. ఇక రకరకాలుగా ఆయన బాధిస్తున్నారంట, రకరకాలుగా ఆయన చిత్రహింసలు చేస్తున్నారంట, రకరకాలుగా ఆయన్ని బాధ పెట్టే కార్యక్రమంలో అక్కున్న సైన్యము, అక్కున్న ప్రజలు, అక్కున్న జన సమూహము ఆ రీతిగా యేసుక్రీస్తుని కొట్టడం ప్రారంభించారంట, గాయపరచడం ప్రారంభించారంట. ఆయన దేహమంతా రక్తసిద్ధుడై ఆయన దేహమంతా రక్తంతో తన శరీరం అంతా కూడా, తన యొక్క బాడీ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా గాయాలేనంట. వస్త్రహీనుడుగా, రక్తవనుడుగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ రక్తవనుడుగా మారాడంట, ధవళవనుడుగా మారాడంట. ఆ రీతిగా మారి దేవాతి దేవుడు తన సంఘాన్ని కట్టడానికి తన స్వరక్తాన్ని ఆ సంఘంలో ఆయన స్థాపిస్తున్న సంఘము, ఆయన కడుతున్న సంఘానికి ఏం కావాలనుకున్నాడంటే ఆ సంఘానికి జీవం ఉండాలని, ఆ సంఘానికి దేవాదేవుడు తన ప్రాణం పెడుతున్నాడంట, తన రక్తాన్ని కారుస్తున్నాడంట, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. గమనిస్తూ ఉంటే ఇలా మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యాల్ని 2-3 వాక్యాలని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13-12 వాక్యం చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజల్ని పరిశుద్ధపరచుటకై గవ్వని ఎలుపుట శ్రమ పొందెను. ఆ సంఘాన్ని కట్టడానికి, ఆ సంఘాన్ని నిర్మించడానికి, ఆ సంఘానికి పునాదిని ఆయన వేయటానికి ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఆ కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలందరినీ పరిశుద్ధపరచుటకై గవ్విని ఎలుపుట శ్రమ పొందెను, శ్రమ పడ్డాడంట. లేలియా, ఆయన గాయపరచబడ్డాడంట, ఆయన దేహమంతా నాగేళ్లతో దున్నబడిందంట, ఆయన వస్త్రహీనుడుగా మారాడంట. ఆ సంఘాన్ని కట్టడానికి, ఆ సంఘంలో యేసు రక్తములో ఉన్న జీవాన్ని ఆ సంఘానికి ఇవ్వటానికి, ఆ సంఘాన్ని పరిశుద్ధముగా తన ఎదుట ఆయన సిద్ధపరచుకోవడానికి. ఆ సంఘం అంటే చెప్పాలి, హల్లెలూయా, ఆ సంఘం అంటే ఆయన వరుడై ఉన్నాడు, ఆ సంఘము వధువై ఉంది. ఆ సంఘం కొరకు, ఆయన భార్య కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవాదేవుడు ఆ భార్యని ప్రేమించి, ఆ సంఘాన్ని ప్రేమించి, ఆ వధుని ప్రేమించి ఆ సంఘమును ఆయన పరలోక రాజ్యానికి లేక వివాహానిక ఆయన ప్రాణం పెట్టాడంటే, అంతగా ప్రేమించాడు సంఘాన్ని, అంతగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే సంఘాన్ని తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కాచాడంటే. ఆ సంఘం ఎలా ఊరక ఏర్పడలేదు బిడ్డ. యేసుక్రీస్తు వారు కట్టే సంఘము, ఈ సంఘము ఏదో ఊరక ఏర్పడింది కాదు. ఇక్కడ ఉన్న మనం అందరం ఏదో ఆ లోకస్తుల్లాగా మనము జీవించే విధాల్లో దేవుడు పిలవలా. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, ఈ లోకంలో దేవుడు మనం పిలుచుకున్నాడు, ఈ లోకంలో దేవుడు మనం రక్షించుకున్నాడు, ఈ లోకంలో పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని అన్నిటిని విడిపించి మన పరిశుద్ధపరిచి ఒక సొత్తైన ప్రజలుగా ఆయన మార్చుకున్నాడు. హల్లెలూయా, దీనికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త ఆ మాటను చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వాక్యం చదువుదాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లా నేను
మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమయున్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నా మూలంగా జీవించు. ఇప్పుడు ఇక నేను చెప్పుకుంటూ వెళ్తే మీరు ఇంకా వదలలేదా, ఇంకా చెప్తూ ఉంటాడా, ఇంకా ఎన్ని వాక్యాలు చూపిస్తాడో అని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా. ఏం అర్థమైంది చెప్పాలి. అయిపోయిందండి, నేను ఇంక ఎక్కువ ఇబ్బంది. ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పాలి. దీని స్తోత్ర పలకరే ఏం అర్థమైందండి? యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడు? తన సంఘాన్ని కట్టడానికి యేసు ప్రభు ఏం చేశాడు? ఈ రోజు నిన్ను రక్షించుకోవడానికి, నీకు జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన శరీరంలో జీవం ఉందంట, ఆయన రక్తంలో జీవం ఉందంట. నా శరీరం తినివాడు, నా రక్తం తినివాడు, ఇప్పుడు వాళ్ళలో జీవం ఉంది. ఆ సంఘం జీవం కలిగిన సంఘము. ఈ రోజు నీలో మరణం లేదు, ఈ రోజు నీలో పాపం లేదు, ఈ రోజు నువ్వు పరిశుద్ధుడివి. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు భాగస్తురాలుగా నువ్వు మార్చబడ్డావు కనుక ఆ పరలోక రాజ్యంలో దేవాది దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆ స్థలంలోకి నువ్వు సిద్ధముగా ఈ యొక్క దేవుడు ఆ యొక్క శరీరాన్ని రక్తానికి నువ్వు పాత్రుడుగా మార్చబడ్డావు కనుక ఈ రోజు నీలో నాలో కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నా? తన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. నీ దేహం, నీ భక్తి, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత స్థాపించబడటానికి, స్థిరంగా ఉండటానికి, నీ భక్తిలో నువ్వు నిలకడగా ఉండటానికి, లోకానికి, పాపానికి, ఆచార సాంప్రదాయానికి లోబడకుండా, అపోది క్రియకు లోబడకుండా నువ్వు స్థిరంగా ఉండటానికి నీలో, నీ దేహంలో యేసు రక్తము, ఆయన శరీరమైన వాక్యము నీలో, నీ దేహంలో ఆయన పోషిస్తున్నాడు. నువ్వు స్థిరంగా ఉండాలి. యేసు రక్తమే నీకు పునాదంట నీ భక్తికి. ఈ రోజు ఈ లోకంలో చేస్తున్న భక్తికి నువ్వు స్థిరంగా ఉండాలంటే నువ్వు ఆయన ఇస్తున్న ఆయన రక్తము, ఆయన శరీరమే ఈ రోజు నీకు జీవాన్ని. ఆయన ఇచ్చిన ఆయన రక్తము, ఆయన శరీరము ఈ రోజు ఆయనతో స్థిరంగా ఉండటానికి నీకు పునాది ఇవ్వబడుతుంది. పునాది. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆ సంఘానికి ఆయన పేతురుతో చెప్పినట్లుగానే ఆ సంఘానికి, పునాదికి ఆయన రక్తం ఎంతో విలువగా ఆయన కాలుస్తున్నాడు. ఈ రోజు నువ్వు తింటున్న నీవు, ఈ రోజు భుజిస్తున్న నీవు, పానం చేస్తున్న నీవు, నీ జీవితంలో కూడా ఆచారాల సంప్రదాయానికి రకరకాలైన పద్ధతులు లోనవ్వకుండా నామకార్థమైన జీవితాన్ని, పారమాటి జీవితాన్ని, నీకు ఇష్టమైన జీవితాన్ని కొనసాగించకుండా నీ దేహంలోకి, నీ యొక్క శరీరంలోకి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని అంట ఇస్తున్నాడు. దాని శరీరాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు ఎందుకు తీసుకున్నావు? ఏమని నాకు తెలియదండి. మా చర్చిలు ఇస్తారు, ఏదో తీసుకొచ్చి ఒక రొట్టె తీసుకుని నాలుగు మీద పెడతారు, అది తీసుకుంటాను. తర్వాత ఏదో కొద్ది తీసుకొచ్చి ఆ జిగ్గుతో ఇస్తాడు, తీసుకుంటే ఏమో నాకు తెలియదు. ఆడ తెలియదు నీకు, ఇక్కడ చదువుతున్నారు. ఆడ తెలియదు, ఆడ చెప్పట్లా, ఇక్కడ చదువుతున్నారు. ఏసై చెబుతున్నాడు, ఇంకా నాకు తెలియదు, ఇంకా ఏమో అని అలాంటి ముసుగేసుకొని ఉండకుండా ఆ ముసుగులను బయటికి రా. దీని స్తోత్రం, చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఈరోజు ఆయన శరీరము, ఆయన రక్తములో పాలిభాగస్తులుగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్న దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏదో నామకార్థంగా